నమస్తే అందరికీ. విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 2025 తెలుగు వర్షన్ ఎపిసోడ్ నెంబర్ 113, 18 ఆగస్ట్ 1988. టైము 17:40:04 జీరో. లాస్ట్ 04 సార్. ఓకే ఓకే, షూర్ షూర్. సెకండ్స్ 04 హైదరాబాద్. ఇప్పుడు నాకు ఇక్కడ రెండు క్వశ్చన్స్ సార్. దశ అనాలిసిస్ కి పోతే, మోర్తిరి దశకు పోతే అవండి రాహు స్టారు. ఓకే, మొక్కలకు సరిపోయింది, సేవ్ చేసుకుంటా. ఇప్పుడు చెప్పండి. మర్క్యూరీ దశకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ 3 గ్రహాలు వచ్చినాయి. మార్స్ ఒకటే అర్థమైంది, మూన్ వీనస్ ఎందుకు అర్థం కావట్లేదు. ఆ మెర్క్యూరీ అనేవాడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఒక్కో నక్షత్రంలోకి మారుతున్నాడు అని అర్థం. మొదట ఎక్కడ ఉన్నాడు? 2040లో మార్స్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి మార్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మూన్ ఎక్కడొచ్చాడు? 2043లో వచ్చాడు. అంటే మూన్ స్టార్ పోయింది అన్నట్టుగా. సార్ పోయింది కదా. కానీ ఇందాక ప్రకారంగా మూన్ స్టార్ కి పోతే అది రావద్దు కదా, రూల్ 4 ప్రకారంగా. అట్లా కాదు కదా, మెర్క్యూరీ అనేవాడు ఎగ్జాల్ట్ అయ్యాడు కదా మరి ఇక్కడ. స్వక్షేత్రం కదా, అదే సారీ. ఓకే స్వక్షేత్రం కాబట్టి స్టార్ లార్డ్కి వెళ్ళిపోతున్నాం. ఇంతకు ముందు మార్స్ లో ఉన్నారు, సో మార్స్. అవును. ఇప్పుడు మూన్ లో ఉన్నారు, మూన్. నెక్స్ట్ వీనస్ ఎందుకు వచ్చింది మరి? తర్వాత ఏ స్టార్ కి వెళ్ళాడు? ఇది ఎప్పుడు అంటే 2051 కి వీనస్ అని చెప్తున్నాం. ఓకే, 2051 కి ఏమైందో చూద్దాం. 2051 కి మెర్క్యూరీ అనేవాడు మళ్ళీ మూన్ స్టార్ లోనే ఉన్నాడు కదా. అప్పుడు మూన్ స్టార్ లో ఉంటే ఆయన మొదట నెటల్లో ఎక్కడున్నాడు? వీనస్ స్టార్ లో ఉన్నాడు. అంతే, డైరెక్ట్ అయిపోయాడు కదా. మనకి ఇక సిగ్నల్ ఆయన మీద కేసు ఎత్తేసాం ఇక. మరి అలా అయితే నేటల్లో మర్క్యూరీ నక్షత్రంలో ఏకైక గ్రహం మార్స్ ఉంది కదా. అవును. మరి నాకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందా, ఎప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి అని. ఏకైక గ్రహం మార్స్ ఉంది, కరెక్ట్. ఏకైక గ్రహం మార్స్ రావాలి, కరెక్ట్, అదే కరెక్ట్. కానీ ఆడ తప్పు వచ్చినట్టున్నది. మా మెర్క్యూరీ స్టార్ లో ఎవరు లేరా? మెర్క్యూరీ దశ జరుగుతుంది కదా, ఎవరు లేరు. మార్స్ ఒక్కడే ఉన్నాడు కదా, మార్స్ వస్తాడు, కరెక్ట్. కానీ మార్స్ అనేవాడు రెట్రో అయ్యి మార్స్ స్టార్ లో నుంచి వెళ్ళిపోయాడు, మెర్క్యూరీ స్టార్ నుంచి వెళ్ళిపోయాడు కదా. ఆ టైంలో లేడు కదా. ఓకే, ఆ టైంలో లేరు కాబట్టి వీనస్కి వెళ్ళిపోయాడు. వీనస్కి వచ్చేసింది ఎనర్జీ. సో ఇక్కడ ఇలా జరిగినప్పుడు మనం మళ్ళీ నేటల్లో ఉన్న వీనస్ ని తీసుకోవాలనేది డైనమిక్ కాన్సెప్ట్ కదా సార్? అవును, డైనమిక్ కాన్సెప్ట్. మనకి తెలిసిన 3 విషయాలు, అది రెట్రోగ్రేడ్, డైనమిక్ నెటల్ చార్ట్, దశ ఫ్లో. ఇప్పుడు మార్స్ దశకి వెళ్ళాను సార్, అక్కడ కూడా సాటర్న్. ఇప్పుడు ఇది క్లియర్ అయిందా? ఇది క్లియర్. ఓకే, లాస్ట్ దశకి వెళ్ళండి. మీరు కనుక ఒకసారి కనెక్ట్ అయితే మనం ఒక క్లాస్ పెట్టుకుందాం, కూర్చొని అప్పుడే యానిమేషన్ చేసుకుందాం మనం. అర్థమైందా? యానిమేషన్ లోనే చూసుకుందాం మనం. ఓకే సార్. ఇప్పుడు చెప్తారా ఆయనకి ఈ నేటివ్ కి మీరు? ఓకే, ఎగ్జాంపుల్ డౌట్. మార్స్ దశలో సాటర్న్ ఎందుకు వచ్చింది అనేది నాకు డౌట్. మర్క్యూరీ సన్ కరెక్ట్ కదా, ఎందుకు సాటర్న్ వచ్చింది? మార్స్ దశ జరుగుతోంది. అప్పుడు మార్స్ స్టార్ లో ఎవరన్నా ఉన్నారా? లేరు. ఓకే, మార్స్ ఏ స్టార్ లో ఉన్నాడు? రేవతి. పక్క చూడాలి, ప్రోగ్రెషన్ లో చూడాలి. అవును, చూడాలి కదా. నెటల్ స్టార్ ని క్రాస్ చేయలేదు కాబట్టి ఆయన రెట్రోగ్రేట్ అయ్యి డైరెక్ట్ అయ్యాడు కాబట్టి సాటర్న్ స్టార్ లో ఉన్నాడు. కాబట్టి సాటర్న్ వచ్చాడా? ఓకే, ఇదే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది సార్. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎప్పుడు ఏది కన్సిడర్ చేస్తున్నాం? మనం ఒకటే చెప్తున్నాం అండి, సిగ్నల్ జంప్ కేసు. సిగ్నల్ జంప్ అంటే ఆయన నెటల్ డిగ్రీని గ్రాస్ చేసేంత వరకు ఆయనకి మాత్రం ఫైన్ వేయాల్సిందే. నెటల్ డిగ్రీ క్రాస్ చేసి ఎప్పుడన్నా రెట్రో అయితే కూడా ఆయనకి ఫైన్ వేస్తాం. మళ్ళీ డైరెక్ట్ అయిపోతే ఫైన్ తీసేస్తాం. నెటల్ డిగ్రీ దాటి వెనక్కి వెళ్తే ఫైన్. ఎస్, నెటల్ డిగ్రీ నుంచి వెనక్కి వెళ్ళిన ఫైన్. నెటల్ డిగ్రీ దాటి ముందుకెళ్ళి రెట్రో అయితే ఫైన్. రెట్రో కాకపోతే ఫైన్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కాలేదు కదా సార్, ముందుకెళ్ళి. ఎప్పుడు కాలేదు చెప్పండి. ఇప్పుడు నెటల్ డిగ్రీ కన్నా వెనకాల ఉన్నాడా ముందున్నాడా చెప్పండి. ఇక్కడ డైరెక్ట్ అయ్యాడు, కరెక్టే. నెటల్ డిగ్రీ కన్నా వెనకాల ఉన్నాడా?
వెనకాల ఉన్నాడు. వెనకాల ఉన్నాడు కాబట్టి ఫైన్ కదా ఆయనకి. ఓకే. అది ఉమ్. ఈ ఒక్క విషయంలో నేను ఒక బండ గుర్తు పెట్టుకున్నానండి. ఏంటంటే ఉమ్, ముందుకి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి, అలా తప్ప ఎలా ఉన్నా ఇంకా అదే తీసుకుంటాం. అంతే ముందుకి రెట్రో లేకుండా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. అదొక్కటే పాజిటివ్. ముందుకెళ్ళి కూడా రెట్రో అయితే కూడా అప్పటికప్పుడు పట్టుకుంటాం. ఏం లేదు, మనకు ఆ సర్కిల్లో జనాలందరూ ముందు పోయేటోళ్ళని మనం ఓనిస్తాం. కానీ ఎక్కడైనా కానీ ఆపాడా, వాడు రాంగ్ రూట్ తీసుకున్నాడా, వాని మీద ఫైన్ కడతాం. వెనక్కి వెళ్ళినా కానీ మనం తీసుకుంటాం కదా సార్. ఎక్కడైనా వాడు అదే డైరెక్షన్ అంటున్నా. మార్చుకున్నాడంటే వానికి ఫైన్ వేస్తామండి, అంతే, క్వశ్చనే లేదు. పాజిటివ్ గా ముందుకు వెళ్ళడం ఒక్కటే ఓ ఏ మంచిది, గ్రహమైనా మిగతా ముందుకెళ్ళి అన్ని ముందుకెళ్ళాలి, సరే. వెనక్కి వెళ్ళాలి అంతే. అర్థమైందా? ఎస్పెషల్లీ అన్ని పంచగ్రహాలని తీసుకుంటున్నాం కదా మనం. ఈ 5 గ్రహాలు ఎప్పటికప్పుడు ముందుకే వెళ్ళాలి. నాకు క్వశ్చన్ వచ్చిందండి ఇక్కడ. మీ క్వశ్చన్ అయిపోయిందా అండి 2952 గారు? నా క్వశ్చన్ అయిపోయింది. యా, యా. ఇక్కడ మార్స్ వెనక్కి వెళ్ళినప్పుడు వేరే నక్షత్రంలోకి వెళ్ళిపోయింది కదా, ఇది అడిగాం మల్టిపుల్ టైమ్స్, మళ్ళీ డౌటే. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నక్షత్రం మారినప్పుడు మనము డైనమిక్ లో చూస్తామా మార్స్ స్టేటస్? అంటే లైక్, అంటే నేను అనేది మార్స్ ని ఎంతమంది, ఇప్పుడు మార్స్ దశ వచ్చింది, మార్స్ ని ఎంతమంది ఆక్యుపై చేశారు, ఆ రూల్స్, దశ రూల్స్ ఉన్నాయి కదా, అవి మార్స్ యొక్క స్టార్ ని డైనమిక్ లో చూస్తామా నెటల్లోనే కదా? లైక్ లెట్స్ సే ఇప్పుడు మార్స్ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎవరు స్టార్టింగ్ లో జూపిటర్ దాకా వెళ్ళిపోయాడు అనుకోండి డైనమిక్ లో. నన్నేనా అడిగేది? ఆ, ఎవరు చెప్పినా ఓకే. మిమ్మల్నే సార్. ఓకే, చెప్పండి. మార్స్ ఇక్కడ జూపిటర్ వరకు వెళ్ళిపోయాడు అనుకోండి. ఓకే, జూపిటర్ స్టారా? జూపిటర్ పునర్వసులాకి లేకపోతే వెళ్ళిపోయాడా, లేదంటే జూపిటర్ ఉన్న దగ్గర వరకు వెళ్ళిపోయాడా? లేదు జూపిటర్ స్టార్ లోకి ఇంకా వెనక్కి పెట్టి వేరే దాంట్లోకి వెళ్ళండి, ఎందుకంటే సాటర్న్ జూపిటర్ రూల్స్ డిఫరెంట్ కాబట్టి. ఇంకా జూపిటర్ కన్నా ముందు రాహులోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వెనక్కి వెళ్ళి రాహు నేను స్టార్ లోకి ప్లే వెళ్ళిపోయాడు గ్రౌండ్ అనుకోండి. వేస్తాను, కన్ఫ్యూజన్ లేక. చార్ట్ తెలుగు. చెప్పండి. మార్స్ అనేవాడు మొదట్లో ఇక్కడ 17 డిగ్రీలకి స్టార్లో ఉన్నాడు, రేవతిలో ఉన్నాడు. మార్స్ ఇప్పుడు ఎక్కడికి పట్టుకోపోవాలి మార్స్ని? మొదట్లో మెర్క్యూరీలో పెట్టారు కదా. మొదట్లో మెర్క్యూరీలో పెట్టా కదా. సరే, లేటర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత, అంటే ఇది పాసిబుల్ సినారియో కాదో కానీ నేను ఎగ్జాంపుల్, అలా ముందుకు కాదు వెనక్కి రాహులోకి తీసుకొచ్చేసేయండి. ఓకే, రాహు శతభిషంలోకి అంటే తీసుకొచ్చేసా, రైట్. రాహు కాదు, కుజుడు కాదు, మూన్ లోకి పెట్టేసేయండి అసలు. ఓకే, ఇంకా సరే, వెనక్కి. మూన్ లోకి పెట్టేసా. ఆ, జనరల్ గా అంత దూరం వెళ్ళడానికి, బట్ ఓకే. వెళ్ళడు. నాకు అంత దూరం వీళ్ళందరూ రాడండి. ఓకే, పర్లేదు, రైట్. అసలు కాదు, నెటల్లోనే తీసేసి మూన్ లో పెట్టి డైనమిక్ లో ఇంకా మూన్ కన్నా ముందు వీనస్ కో అట్లా పెట్టండి. ముందులో పెట్టా. వెనక్కి వీనస్ లో వెనక్కి వీనస్ లో పెట్టా, రైట్. సో ఇలా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మనము మార్స్ దశని చూసేటప్పుడు మార్స్ ఇక్కడ మారాడు, వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి డైనమిక్ లో ఉన్న స్టేటస్ తీసుకుంటాము. అంతే, కరెక్ట్. సో వీనస్ ని చూడాలి. ఇప్పుడు ఆ వీనస్ ని నెటల్ చూస్తాం కదా, వీనస్ ని ఎంతమంది ఆక్యుపై చేశారు నెటల్ లో. కాదు. ఇప్పుడు మార్స్ని, ఇదే మార్స్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, వాట్ ఎవర్ ద మార్స్. ఇప్పుడు ఇక్కడ లేడు ఈయన. ఓకే, ఈయన వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు మార్స్ చూసేటప్పుడు ఇప్పుడున్న మన డైనమిక్ నెటల్ చార్ట్ ఏదైతే అవుతుందో, అర్థమైందా? ఈ డైనమిక్ నెటల్ చార్ట్ లో మళ్ళీ మీరు ఫ్లోని పట్టుకోవడమే. ఇది ఇక్కడ వరకే అరేంజ్మెంట్. మళ్ళీ ఇప్పుడు మార్స్ జరుగుతుంది అనుకో, మార్స్ స్టార్ లో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన ఇస్తాడు. నెటల్ లో చూస్తాం, మళ్ళీ నెటల్ లోనే చూస్తాం. సి ద నెటల్ ఈజ్ డైనమిక్ నెటల్. అర్థమైందా? నెటల్ అనేదే డైనమిక్ నెటల్. అర్థమైందా? ఓకే. ఆ రూల్స్, దశ రూల్స్ ఏందంటే మీరు మధ్యలో మిస్ అయిపోయారు ఎక్కడో క్లాసుల్లో. కాబట్టి మీరు అంతా ఇక్కడ ట్రాక్ మిస్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చారు. లేక అందరూ మిస్ అయిపోయారు, అందరు కలిసి మీ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేస్తారో తెలియదు, రైట్. సార్, మిస్ అవ్వడం కంటే కొంత మర్చిపోయాము యాక్చువల్లీ. ఫస్ట్ లో ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయినాము. ఓకే, నాకు ఈ రెట్రో అయినప్పుడు ముందుకు వెనక్కి వెళ్ళి స్టార్ మారినప్పుడు ఆ దశ రూల్స్ కన్ఫ్యూజన్, ఎవరితో అవును. ఆ 3 విషయాలు నేర్చుకోవాలి, 3 కలిపి ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ఫాస్ట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం, లేదంటే మాత్రం పోతుంది. దాంతోపాటు ప్రోగ్రెషన్ కలుపుకోవాలి, మళ్ళీ దశ స్టార్స్ ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకి
కన్ఫ్యూజ్ కామన్నమాట. ఏం లేదండి ఫైట్ గారు, మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా ప్రాక్టీస్, రోజుకి ఒకసారి ఒక చార్ట్ అట్లా చూస్తూ ఉండండి సరిపోతుంది. మధ్యలో ఒక 2-3 మంత్స్ వదిలేసామంటే అయిపోయి. అది నా తప్పు అండి, నేను వదిలేసాను మధ్యలో, అది మళ్ళీ రావాలి. ఎస్ అండి. ఇప్పుడు గురుగారి మొబైల్ రెస్పాన్సివ్ కూడా అయిపోయింది మీ సైట్. ఓకే, మీరు మొబైల్ కూడా లాగిన్ అయ్యి చూసుకొని, ఇప్పుడు మామూలుగా రీల్స్ చూస్తారు కదా, మధ్యలో ఒక 10 minutes చార్ట్ వేసుకొని టక్ 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 చూసుకోవడం అనమాట. అంటే మనవి క్విజ్. ఓకే, ఇప్పుడు పైన చార్ట్ చూస్తారండి, కిందకు వస్తే మీకు ఎలా కావాలో దీని మీద ఇప్పుడు డైనమిక్ నెటల్ చార్ట్ మీద మీకు ఎగ్జాంపుల్ కావాలనుకోండి, నేను ఒక క్యాలిక్యులేటర్ని తయారు చేయగలుగుతా. మీకు ఎప్పటికప్పుడు ఇది రైటా కాదా తర్వాత ఎక్స్ప్లెయిన్ మీ అనేటట్టుగా ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయగలుగుతా. ఎస్ సార్, ఆ ఎక్స్ప్లెయిన్ మీ చాలా బాగుంది. సో అప్పటికప్పుడే అది ఇచ్చి ఇది రైటా కాదా చూసి చేస్తుంది అనమాట. సో సార్, నేను ఈ చార్ట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి నిన్న స్కోర్ అవన్నీ బాగా అర్థమైనాయి. తర్వాత చార్ట్ వచ్చి ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేయు అని స్టార్ట్ చేసేసరికి ఏం చెప్పాలో తోయట్లేదు, అసలు నెక్స్ట్ ఏంటి అని అర్థం కావట్లేదు. సేమ్, నేను అక్కడ గివ్ అప్ చేసేస్తున్నాను. అందుకే ఇందాక మీ నంబర్ అడిగాను 56 గారు, ప్రాక్టీస్ చేస్తామని సార్ అడిగా ఇప్పుడు. ఓకే, మనం సండేలే అండి, ఇదిగో అందరు బిజీగానే ఉంటారు కానీ సండేలు సాటర్డేలే కుదురుతుంది. అప్పుడు మనం క్లాస్లోనే కలుద్దాం, అర్థమైందా? క్లాస్లో కలిస్తేనే మాకు ఈ వీడియో వస్తుంది. మీరు ఇంట్లో చేసుకుంటే మాకు వీడియో ఎట్టా వస్తుంది చెప్పండి. అంటే నేను ఎందుకు అట్లా అడిగానంటే సార్, మేము నేనైతే ఎక్స్ట్రీమ్లీ మాకు అదే కావాలి కదండి. ఇప్పుడు ఆడియన్స్ లో కూడా మీలాగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మరి మీ నెంబర్ ఈయన. కాబట్టి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే వీడియో చేస్తాం, అప్లోడ్ చేస్తాం. సరేనా సార్? మనకి మీరు ఎక్కడ ఆగుతున్నారని అంటే దాన్ని నేను నాలెడ్జ్ పరంగా నేను దాన్ని క్యాలిక్యులేటర్ గా చేయాలా, ఏదోటి చేయాలని నేను సిద్ధంగా ఉన్నా. అంటే మిగతా క్లాస్ అందరికి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే బేసిక్స్ దగ్గర ఉంటాము. ఇదిగో వాళ్ళు ఇలా ఉండడం కోసమే వచ్చిందండి, వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఇలా ఉండడమే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్. కాదని ఎవరన్నా చేతులు ఎత్తండి, ఎవరెత్తారు చూడండి కావాలంటే. ఎవరు మాట్లాడరు కూడా. సార్ మీరు ఇది ఆల్రెడీ చేశారు సార్, ఒక్కసారి ప్లానెట్ కెపాసిటీకి వెళ్ళగలరా? ఏమనుకోకుండా ఓకే చేశారు ఇది, ప్లానెట్ కెపాసిటీకి వెళ్ళండి. ఇంకా విజువల్ గా యానిమేషన్ లాగా గానీ కొత్తగా సార్ ఇక్కడ 2952 గారు అది పెట్టండి, చార్ట్ 19 పెట్టండి ఇక్కడ. ఇదిగోమ్మా, ఇక్కడ ఆల్రెడీ గురుగారు చేస్తారు ఇది. ఓకే, డైనమిక్ నేటల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడ కదా సార్, పైన ఫస్ట్ చార్ట్ ఇక్కడ 2026 ఉంది కదా. ఓకే, కొంచెం కింద దిగండి సార్, కొంచెం స్క్రాల్ చేయండి అంతే. లేదు, చార్ట్ వరకు. ఓకే, కనిపించట్లేదా? సరే, కొద్దిగా పైకి వెళ్ళండి. మీరు అక్కడ మార్చుకుంటున్నారు అనుకోండి ఇయర్, ఈ డైనమిక్ నేటల్ చార్ట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటది. ఇక్కడ ఏదైనా ఇయర్ మార్చండి సార్. ఇందాక తన డౌట్ అడిగారు కదా, 2103 సార్. 2103 లో మార్స్ మళ్ళీ 2103. ఇప్పుడు మీరు ఈ చార్ట్ ఒక్కటి చూసుకోండి, మీకు రైట్ సైడ్ చార్ట్ చూసుకోవాలి మీరు అంతే. ఓకే, ఈ రైట్ సైడ్ చార్టే మీ చార్ట్ అనుకోండి. ఓకే, ఇందులో సన్ను, కేతువు ఇవన్నీ నెటల్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ ప్లస్లు మైనస్లు నొక్కుంటే ఇదే మీకు డైనమిక్ నెటల్ చార్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ మార్స్ వెనక్కి వెళ్ళింది ముందుకు వెళ్ళింది అనేది ఇదిగో ఇప్పుడు చూడండి, కొంత టైం తర్వాత మీరు ప్రెస్ చేసినా కూడా ఏది మారదు, ఏది మారుతుందో అదే డైనమిక్ లో ఉన్నట్టు. ఇదిగో చూడండి, జుపిటర్ ఒక్కడే మారుతున్నాడు, ఇక్కడ మార్స్ ఒక్కడే మారుతున్నాడు యానిమేషన్. ఇది మీకు గుర్తుంటే 3023 గారు కూడా ప్రాక్టీస్ దీని మీదే చేశారు అప్పుడు, గుర్తుంటే. ఓకే, ఒకసారి మీరు 99 కి అట్లా వెళ్ళాను సార్, 99 కి 2000 కి అట్లా వెళ్తే తనకి ఇప్పుడు 2099 కి వెళ్ళాలా? లేదు, సారీ, మెర్క్యూరీ 2041 నుంచి వెళ్ళండి. 2041 ఇదే అండి, ఇది అప్పుడు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట నేను. ఓకే, చూడండి, మెర్క్యూరీని చూడండి, మెర్క్యూరీని చూస్తా ఉండండి. ఓకే, చూసారా? అడిగి వెళ్ళిపోతా ఉంటది అనమాట. మీకు కావాలంటే దీన్ని మౌజ్ ఓవర్ చేస్తే నక్షత్ర పాదం కూడా ఇస్తాను. ఇంకొంచెం వెళ్ళండి సార్, ఇంకొంచెం వెళ్ళండి, డైరెక్ట్ అయిపోతుంది. చూసారా? డైరెక్ట్ అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు మెర్క్యూరీ చూడండి, 51 కి. చూసారా? సార్ ఇలా నక్షత్ర పాదం రాదు సార్, ఇలా కరెక్ట్ ఇప్పుడు అన్నట్టు. అదే మౌజ్ ఓవర్ చేస్తే వచ్చేటట్టు చేద్దాం కావాలంటే. ఓకే, ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదండి. ప్లానెట్ కెపాసిటీ పేజ్, ప్లానెట్ కెపాసిటీదేనా? ఓకే ఓకే ఓకే, డౌట్స్ అన్ని క్లియర్ చేసేది ఇదే. ఓకే ఓకే, నిన్న చూసాం కదా.
మన ఓకే. డౌట్స్ ఏమన్నా 280 వచ్చినట్టు గారు ఇలా అప్పుడు వచ్చేసేయాలి. అడిగినప్పుడు ఇదే చూసి అనుకున్నప్పుడు ప్రాక్టీస్ కూడా చేసాం అనమాట. ఇప్పుడు మీరు చూడండి 51కి వెళ్ళిపోగానే టక్కన మెర్క్యూరీ ఆడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. చూడండి 50కి 51కి చూడండి వెళ్ళిపోయిందో గమనించారా? యా కన్య వెళ్ళిపోయింది. నుంచి సింహానికి వెళ్ళిపోయింది. ఆ, ఓకే, ఇది ఒక్కటి మౌస్ ఓవర్ పెట్టి సార్ మౌస్ ఓవర్ వద్దు సార్, ఎందుకంటే అప్పుడే మేము చూసి నక్షత్రాలు చెప్పగలం, లేకపోతే mouse over ఇచ్చేస్తాం. పర్లేదులే ఎనేబుల్ చేద్దాం. ఆ, సరే సరే అంటే ఓకే. మీరు అన్నట్టు అంటే క్లియర్ గా ఉంటది కదా సార్. సరే మేబీ పర్లేదు, ఆయన ఆ, మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే మీకు నీట్ గా ఉంటది అనమాట. ఇదే ఫిక్స్ చార్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టి చూసారా, మళ్ళీ వెళ్ళిపోయాడు మెర్క్యూరీ ఆడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ముందుకు వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అలా సో ఆ ఇయర్ కి అప్పుడు ఆ పొజిషన్ ని బట్టి మళ్ళీ దశలో చెప్పాడు change. అంతే, ఇక ఈ చార్ట్ చూసి ఇప్పుడు ఈ పర్టికులర్ టైం ఉన్న దశాభుక్తిని పట్టుకొని మీరు చెప్పేసుకోవచ్చు. చెప్పాడు అంతే ఫటాఫట్. దాంట్లో స్కోర్లు కూడా అన్ని మీకు perfect మీకు ఉన్నాయి మీకు చూడండి. గనక ఆ ఇయర్ కి అట్లా దశాభుక్తి కావాలంటే ఇక్కడ కూడా డైనమిక్ నెటల్ చార్ట్ అని కూడా పెట్టచ్చు అనమాట మనం కావాలంటే. ఓకే. మన ఇష్టం. మామూలుగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా సార్ ప్రోగ్రెషన్ చార్ట్. ఇది చూస్తూ చేసుకోవచ్చు. ఇంకా నాకు కన్ఫ్యూజింగ్ గా ఉందని అంటే ఐ వాంట్ డైనమిక్ నెటల్ చార్ట్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. అది ట్రాన్సిట్ చార్ట్ ఉంది కదా సార్, అక్కడ పెట్టేద్దాం. ఇక్కడ కావాలంటే ఇక్కడ డైనమిక్ నెటల్ చార్ట్ అని పెట్టేసేస్తే పెట్టేస్తే వచ్చేస్తుంది. పట్టేస్తే ఆ మంత్ కి అన్ని ఎక్కడ ఉందో చేసుకొని ఆ ఇయర్ కు ఆ డేట్ ఆఫ్ బర్త్ కి ఆ ఇయర్ కు మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నిన్న ఇది స్టార్ట్ చేశాను సార్, సగం మాకు స్కోర్స్ అర్థమైనాయి, దశాఫ్లోలో అక్కడ ఆగిపోయాను. నెక్స్ట్ ఏదే హౌస్ కనెక్ట్ అవుతుందని చూసుకున్నాను, బట్ ఏం చెప్పాలో రావట్లేదు, ఆగిపోయాను. ఓకే. ఏం లేదండి, చేద్దాం అంటే ప్రాక్టీస్. ఇంకా మనకి 15 నిమిషాలు ఉన్నది. దీన్నే క్లాస్ 113 కింద అప్లోడ్ చేస్తాను. ఓకే సార్ ఇంకొకటి ఎక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందంటే సార్, ఇది మధ్యలో స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నం మిడిల్ లో స్టార్ట్ అవుతుంది కదా, అవును. సో ఓవర్లాప్ ఉంటది కదా, హౌస్ భావ ఓవర్లాప్ ఉంటది కదా. చాలా వరకు ఉండదండి, మధ్యలో స్టార్ట్ అయితేనే బెటర్. అటు ఇటు ముందు స్టార్ట్ అయినా లాస్ట్ లో స్టార్ట్ అయినా తలనొప్పి. ఓహో, మధ్యలోనే బెటరా? మధ్యలోనే పర్ఫెక్ట్ అసలు. చూడండి ఇప్పుడు ఇక్కడ సాటర్న్ చూడండి, 11th భావం 12th హౌస్ కదా. అవును, ఇప్పుడు నేను దానికి ఏం చెప్పాలి అని చాలా సేపు ఇంకా ఎల్ఎల్ఎం లో కొడుతున్నాను అన్ని, కానీ ప్రతిసారి అట్లా ఎల్ఎల్ఎం మీద డిపెండ్ అవ్వకూడదు కదా. ఎల్ఎల్ఎం కాదండి, అక్కడ అసలు మీరు సాటర్న్ అక్కడ ఉంటే ఎక్కడికి కనెక్ట్ అయ్యాడు? మీరు ఎయిర్ ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నారు. కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను సాటర్న్ మహాదశ మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు యాజ్ పర్ ద దశ రూల్ ప్రకారం సాటర్న్ స్టార్ లో ఉంది ఎవరు? 2022 కి మార్స్ ఉంటారు అంతే, మార్స్ ఇస్తాడు ఫలితాన్ని. అవును, కానీ ఇప్పుడు నేను ఓవరాల్ గా దశ లార్డ్ గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు ఈయన ఇక్కడ 11th భావం నుంచి 7th భావంకి కనెక్ట్ అయ్యారా, 11th భావం నుంచి కాదు. ఈ మార్స్ ఇది అంతా అనవసరం. రూల్ 4 వచ్చింది అక్కడ. మార్స్ రెట్రోగ్రేడ్ మార్స్ 2వ భావంలో ఉండి ఫలితాన్ని ఇస్తాడు, దట్స్ ఇట్. సో ఈ దశ అంతా 2nd భావం రిలేటెడ్ రిజల్ట్స్ వస్తాయి. 2వ భావంలో రెట్రోగ్రేడ్ రిజల్ట్స్ వస్తాయి అంతే. 2వ భావంలో రెట్రోగ్రేడ్ ఉన్నా ఏం కాదుగా, మాక్సిమం ఓకే. బట్ ఫ్యామిలీ, మదర్ హెల్త్, ఆ మార్స్ 4th లాడ్ కదా, సో అట్లా వాటిలో కొంచెం చిన్న చిన్నగా ఇస్తూ ఉంటుంది. బట్ చాలా వరకు శని కూడా లాభ భావంలో ఉండడం వల్ల చాలా వరకు బాగానే ఉండేదానికి అవకాశం ఉంది కదా. ఇక మిగిలిన ప్రోగ్రెషన్స్ తగిలే దాన్ని బట్టి ప్రోగ్రెషన్స్ తగలట్లేదు కదా సరిగ్గా, కాబట్టి యావరేజ్ మధ్యలో ఎక్కడో లేస్తుంది. అర్థమైందా? ఓకే. సో దశ ఒక్కటే చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్ ఏంటో చూసుకొని అంతే కదా. ఆ రూల్ 4 వచ్చినప్పుడు డైరెక్ట్ ప్లానెట్కి వెళ్ళిపోవడమే. ఓకే. రూల్ 4 చెప్పడం చాలా తేలికండి. ఇంక స్టార్ లాట్లు ఎవరు ఉండరు ఇంకా, అంతే డైరెక్ట్. మార్స్ 3లో ఎలా అంటే ఒక 3-4 లేయర్స్ ఉన్నాయి కదండి, మేము అన్ని సైమల్టేనియస్ గా ఆలోచించి ఇంటిగ్రేట్ చేయాలి. మాకు అది నాకైతే రావట్లేదు. ఒక లేయర్ చేసాక ఇంకో దగ్గర ఆగిపోతున్నా. ఏమీ లేదు, మనం కొన్ని చార్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడమే. మనము అటు సైడ్ సెలబ్రిటీ బ్లైండ్ ఫోల్డ్ సెలబ్రిటీ చార్ట్లు చేద్దాం, అది ఫాస్ట్ ట్రాక్ లో నడుస్తుంది. మమ్మల్ని ఆపండి, మేము మళ్ళీ స్లోగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనమాట. అదే చార్ట్ మీద అడగచ్చు, కొత్త చార్ట్ మీరు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సెలబ్రిటీ చార్ట్స్ అయితే నాకు లిటరలీ ఒక 10x లాగా అనిపించింది సార్. ఓవరాల్ గా రిజల్ట్స్ ఈవెంట్స్ వినడానికి బాగుంది, కానీ అక్కడ అనాలిసిస్ దగ్గర కనెక్షన్ నేను చేయలేకపోయినా. అందుకే నేను మళ్ళీ ఓకే, అందుకే చెప్తున్నాను 2 వర్షన్స్ చేద్దాం. ఓకే,
3024 కదా ఏదో అంటా ఉండే ఇందాక. కాదండి, మన కోసం గురుగారు ఆల్రెడీ అన్ని చేసి పెట్టేశారు కదా. మళ్ళీ లైక్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీకు గుర్తు చేద్దామని అంతే. లైక్ R4 రూల్ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉన్నాయి. మనం కేవలం వి నీడ్ టు ఫోకస్ ఆన్ ప్రిడిక్షన్స్ కదా. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు పని అయిపోయినట్టే కదా అనిపించింది నాకు. అది కరెక్టే. మీకు ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ అండి. మీకు వచ్చేసింది కాబట్టి అట్లా మేము అనిపిస్తుంది. అసలు ఎక్స్పోజర్ అని అసలు ఈ Okay. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ కి ఎక్స్పోజరే కరెక్ట్ గా ఈ క్లాస్ నుంచి 1 ఇయర్ నుంచి అండి. 1 ఇయర్ కి ముందు ఫ్యూ మంత్స్ గురువు గారి వీడియోసే అసలు అక్షరాభ్యాసం. ఓకే ఓకే. సో టైం పడుతుందేమో అని అంతే. అంటే నేను అనుకున్నాను ఈ విషయంలో మనం నేర్చుకొని పక్కన పెట్టేస్తే చాలా అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ మన కోసం వర్కౌట్ చేసి ఎక్కడో ఉన్న ఆర్బీఐ సాఫ్ట్వేర్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా. అది సరిపోదు. కరెక్టే. అలా కాబట్టే ఆ మాత్రం వరకు వచ్చాం డెఫినెట్ గా. లేకపోతే అసలు ఇంకా Okay. బేసిక్స్ వెరీ ఫండమెంటల్స్ దగ్గర ఉండే వాళ్ళము. సరే సరే. దాన్ని ఏం దాన్ని లేదండి. ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ బాగా వచ్చేలాగా ప్లానెట్ కెపాసిటీలో చూసుకుందాం. దీన్ని ఎంతలా కావాలంటే అంతలాగా ఎన్హాన్స్ చేసుకుందాం. ఇది ఎందుకంటే అందరూ రెగ్యులర్గా వాడరు కాబట్టి మనం ఎంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నా ఏం కాదు. ఇది జనరల్గా ఉంటుంది కాబట్టి దీన్ని లిమిటెడ్గా పెట్టుకుందాం. ఒకవేళ కావాలి అనుకునే ఎక్స్ట్రాగా దీనిలో కూడా తెచ్చుకుందాం మనం. ఓకే, సపరేట్ పేజ్ పెట్టుకుందాం, యానిమేషన్ పెట్టుకుందాం. ఒకే చార్ట్ మీద నాకు యానిమేషన్ చూపించంటే కూడా దీన్ని యానిమేషన్ వ్యూలో కూడా చేసుకోవచ్చు. మొన్న ఒకటి చేసాము చూడండి మీరే, అసెండెంట్ లగ్న అని చేసాం అనమాట. దానిలో చూడండి లగ్నం గురించి వాడు యానిమేషన్ ఎట్లా చేస్తున్నాడు మీకు చూడండి. లగ్నం తెలుసు కదా. సో చార్ట్ అండ్ లగ్నం మొత్తం చూపిస్తున్నాడు. అవుట్ ఆఫ్ ది స్పేస్ ఇన్ స్పేస్ చూపించి చూడండి లగ్నం ఇట్లా వెళ్తుందండి, సన్ రైజ్ ఇట్లా మారుతుందండి, సన్ ఇక్కడ ఉన్నాడు. సో కాబట్టి ఇదిగో లగ్నం మారిపోతుంది చూడండి అని చూపిస్తుంది. బాగుందా? చాలా బాగుంది. సో ఇలానే డైనమిక్ నెటల్ చార్ట్ కాన్సెప్ట్ మీద ఒకటి తయారు చేయని చెప్తే వాడు చేస్తాడు. మనం ఏమన్నా బండల్ మోయ అలా ప్రాంప్ట్ ఇస్తే అయిపోతుంది. కాబట్టి మీకు అర్థమవుతుంది. సరేనా? సో మీకు ఏ Thanks, కాన్సెప్ట్ డౌట్ ఉన్నదో ఆ కాన్సెప్ట్ మీద మనం ఫోకస్ చేద్దాం. దీనిలో 100 days ఆఫ్ ఆస్ట్రాలజీ ఉన్నది, దీన్ని ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ దీని మీద ఏ పేజీలో మనం కావాలంటే దాన్ని మళ్ళీ తెలుగులోను ఇంగ్లీష్లోను స్క్రిప్ట్ రాసుకుందాం, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందాం. అదే చెప్పబోయాను సార్. జస్ట్ ఈ 100 days ఆఫ్ ఆస్ట్రాలజీ లింక్ పెట్టుకొని చూస్తున్నాను. యూట్యూబ్ షార్ట్స్. క్విజులు ఉన్నాయి. క్విజులు చాలా బాగున్నాయి. ఎస్, ఓకే, క్విజులు రాసేస్తుంటే మీకు ప్రాక్టీస్ అయిపోతుందండి. ఏం లేదండి, రోజు సరదాగా పొద్దున్న లేసి చేతులు చూసుకున్నట్టు రాస్తారా? ఈ క్విజ్ చూస్తారా? ఈ క్విజ్ ట్రై చేస్తారా? వాట్ ఆర్ ద న్యాచురల్ మెలిఫిక్స్ అండ్ బెనిఫిక్స్? వీటిల్లో దీనిలో న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్ ఏందని అడుగుతున్నాడు. జూపిటర్. తెలుగులో పెడతాను ఆగండి. తెలుగులో కూడా వస్తుంది నాకు తెలిసి క్విజ్. అది తెలుగులో కూడా వచ్చింది చూసారా. వీటిలో సహజమైన శుభగ్రహం ఏది? ఎవరు చదువుతారు? 3056 గారు చదవండి. గురువు. నెక్స్ట్. చంద్రుడు ఎప్పుడు శుభ గ్రహంగా పరిగణించబడతాడు? పౌర్ణమి దగ్గర శుక్లపక్షం. తర్వాత నెక్స్ట్. బుధుడు ఎప్పుడు పాపగ్రహంగా ప్రవర్తిస్తాడు? పాపగ్రహాలతో పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు ఏ స్థానాల సమూహంలో ఉత్తమ ఫలితాలు ఇస్తాడు? పాపగ్రహాలు ఏ స్థానాల సమూహంలో ఉత్తమ ఫలితాలు ఇస్తాయి? 3, 6, 10, 11 అనుకుంటాం. చెప్పండి. 2952 3056. 3, 6, 10, 11. 6. నెక్స్ట్. ఎవరైనా చదువుతారా? నాకు కొంచెం కాఫ్ వస్తుంది. శుభగ్రహాలు ఏ స్థానంలో అత్యంత శుభప్రదంగా పరిగణించబడతాయి? కోణాల్లో. రెండిట్లేనేమో, కేంద్రమ్స్ అండ్ కోణమ్స్. శాస్త్రీయ నానుడి ప్రకారం పాప శుభగ్రహాలు ఇచ్చే బాధలో తేడా ఏమిటి? శాస్త్రీయ నానుడి అంటే సైంటిఫిక్. ఓకే ఓకే ఓకే. పాపులు శరీరం మనసు రెండింటిని అదే కష్టపెట్టి ఇస్తాయి కదా సార్. శుభగ్రహాలు అయితే ఈజీగా ఇస్తాయి, సునాయాసంగా ఇస్తాయి. శుభగ్రహాలు మనసును ఇబ్బంది పెడతాయి, పాపగ్రహాలు శరీరాన్ని ఇబ్బంది పెడతాయి అని సార్ ఒకసారి చెప్పంగా నాకు ఇది శుభులు శరీరాన్ని, పాపులు మనసుని. పాపులు శరీరము మేడం. థర్డ్ వన్ ఇబ్బంది అనుకుంటున్నాను. పెడతాయి. శుభులు శరీరాన్ని. ఓకే, చెక్ ఆన్సర్స్. 6 వచ్చాయి. అర్థమైనా?
ఇట్లా మీరు చక్కగా దీనిలోనూ క్విజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన టాపిక్ ఇప్పుడు నోట్బుక్ వెళ్ళాం మనం. దీనిలోకి వెళ్ళి మనకి ఇప్పుడు డైనమిక్ నెటల్ చార్ట్ మీద క్విజ్ అడగచ్చు మనం. ఇక్కడ క్విజ్ ఆప్షన్ ఉంది కదా, క్విజ్లోకి వెళ్ళి ఆన్ రెట్రోగ్రేడ్ అండ్ డైనమిక్ నెటల్ చార్ట్ అని అడుగుతున్నాను టాపిక్. క్విజ్ చేస్తాడు వాడు, కాదు 5 నిమిషాలు తీసుకుంటాడు, చేసిస్తాడు. మనం ఇక్కడ మీకు కావాలంటే అడ్మిన్ యాక్సెస్ కూడా ఇస్తా, అంటే ఇది ఓన్లీ అడ్మిన్ ఉన్న వాళ్ళకే క్విజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సారీ. సార్ ఈ LM లో మన డాక్స్ కూడా కంబైన్ అయి ఉన్నాయా? అంటే మన డాక్స్ పెట్టాను, ఎస్ మన డాక్స్ పెట్టాను, తర్వాత వీడియోస్ పెట్టాము, చాలా ఈ మనం ఇప్పుడు మీరు ఇందాక ఏ లగ్నం ఏ నక్షత్రంలో పడితే ఎలా అది దీనిలో పెట్టలేదు, అది కనెక్ట్ చేయనా దాన్ని కూడా కనెక్ట్ చేస్తే ఇక్కడ కనెక్ట్ చేయండి సార్, మంచి బాగుంటుంది సార్. చూసుకోండి, అడిగితే చెప్పేస్తుంది కదా, మీరు చెప్పినట్టు చెప్తుంటది. ఓకే ఓకే, అదే దానిలో ఉన్న చెప్తూ అంటే సార్ అట్లా మాకు అట్లా అనిపిస్తుంది సార్, Okay. మీరు చెప్పినట్టే వస్తుంటది అందులో. ఓకే, షూర్ షూర్. సో మనము ప్రాక్టీస్ చేద్దామండి. మీరు క్లాస్ అవుట్ ఆఫ్ ది క్లాస్ ప్రాక్టీస్ చేయొద్దు, నాకు క్లాస్లోనే ప్రాక్టీస్ కావాలి. నేను దానికి క్యాలిక్యులేటర్ కావాలా ఏది కావాలా చేస్తాను, ఎందుకంటే మీకు వచ్చిన డౌట్ వాల్యుబుల్. మీరు వాల్యుబుల్ కాదనుకుంటారు, సిల్లీ అనుకుంటారు, నేను చాలా వాల్యుబుల్ అనుకుంటాను, నేను ప్రీషియస్ అనుకుంటాను. కాబట్టి మీ డౌట్ నా ముందు అడిగితే నాకు అవుతుంది, యూజ్ అవుతుంది. కరెక్టే సార్, మీరు అన్నది ఆ 3 పాయింట్లు అనేది కొంచెం పర్టికులర్ గా దాని మీద ఒక పర్ఫెక్ట్ వస్తేనే చార్ట్ అనేది టక రీడ్ అవుతుంది. ఇంకా అంతేనా? దట్స్ ఆల్ ఫర్ ద డేనా? సార్ ఈ చార్ట్ లో ఒక క్విక్ క్వశ్చన్ అడుగుతా, చూసి చెప్తారా సార్? నేను చెప్పను, మీరే చెప్పాలి. నాకు రాదు సార్. ట్రై చేద్దాం. చెప్పండి మేడం, మీరు చెప్పండి ఏంటి మీ డౌట్. నేటివ్ కరెంట్ గా ప్రొఫెషన్ ఏంటి? ఆమె ప్రొఫెషన్ మారితే బెటరా, ఉన్న దాంట్లో ఉంటే బెటరా? అంటే డొమైన్ అడుగుతున్నా, ఈ ఫీల్డ్ అని, ఇట్లా మ్యాథ్స్, సైన్స్, IT అట్లా. దీన్ని మనం ప్రశ్నగా తీసుకోవచ్చు కదా సార్? ఫీల్డ్ ని ఇక్కడ చార్ట్ లో చూసి చెప్తారు సార్. అది గెస్ కొట్టడం అండి, అంతే. గెస్ అండి, మాకంత లేదండి, ప్రొఫెషన్ ఏదని అని చెప్పలేం. క్వశ్చన్ అంటే దశమ సార్ ఇంకొకటి సార్, నాకు ఈ పక్కన ఈ చార్ట్లు ఉన్నాయి కదా, D1, D7, D10, అవును, నాకైతే అవి అసలు ఏం తెలియదు సార్. వద్దు. అవన్నీ చెప్పింది కదా, వద్దు, videos అవసరం ఉన్నాయి లేదు. కదా, సార్ చెప్పిన videos. అవసరం లేదు అసలు, అవసరం లేదు. అవసరం లేదు. నేను కష్టపడి వేదికకి నేర్చుకున్నాను, అన్ని చార్ట్లు చూసుకున్నాను కానీ మీకు మనకి డౌట్ ఉన్నా కానీ వీడియోస్ ఉన్నాయి కదా మేడం. లేదు, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. రెట్రోగ్రేడ్ అల్గారిథం వీటితో మనం చెప్పేయచ్చు, అసలు D1లు D9లు అసలు అవసరం లేదు అసలు. లో క్వశ్చన్స్ అడిగితే అది వెళ్ళి D10 లో చూసి చెప్పు ఎక్కడుంది అని అడిగితే అది ఎలా చూడాలో ఏంటో క్విజ్ రెడీ, క్విజ్ రెడీ, క్విజ్ రెడీ. జన్మజాతకంలో ఏ గ్రహాలు ఎప్పుడూ వక్రించవు అని అడుగుతున్నాడు. ఎవరైనా చదవండి చెప్పండి, ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు రవి వక్రించాడు సార్, ఎప్పుడు వక్రించాడు? ఆప్షన్ 1 మిగతా 3 గ్రహాలు రావు. ఎట్లా జన్మ జాతకంలో ఏ గ్రహాలు ఎప్పుడు వక్రించవు? రవి, చంద్ర, కేతు ఇచ్చాడు, రాహుకేతు ఇచ్చాడు, శని, గురువు ఇచ్చాడు, కుజుడు, బుధుడు ఎప్పుడు వక్రించవు. రవి, చంద్రుడు ఇద్దరు వక్రించారు సార్. అంటే రాహుకేతు ఎప్పుడు వక్రంలోనే ఉంటారు కాబట్టి మన రోజు ప్రకారం రవి, చంద్రుడు కూడా వక్రిస్తా ఉంటారు కదా సార్. ఏదో వక్రించారు కదా, ఎప్పుడు వక్రించవు అవి. కానీ కేతు ఒకటి ఇచ్చింది కదా సార్, అదే రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయని భావిస్తాం, కానీ రవిచంద్రులు అస్సలు వక్రించరు. అర్థమైందా? బాగుందా క్విజ్? సహజ వక్రం అండి, సహజ వక్రత్వం. ఇది మాకు రాదా సార్ క్విజ్? వస్తుంది, మీకు అడ్మిన్ యాక్సెస్ కావాలంటే మీకు ఇస్తాను. ఓకే, మీరు జనరేట్ చేసుకోవచ్చు క్విజ్. ఓకే, నెక్స్ట్. వెస్ట్రన్ ప్రోగ్రెషన్ ప్రకారం సమయాన్ని లెక్కించడానికి ఉపయోగించే ప్రాథమిక సూత్రం ఏంటిది? అంటే ఒక రోజు ఒక సంవత్సరం జీవితం. సంవత్సరం జీవితం సార్. ఒక నెల, ఒక రోజు ఒక సంవత్సరం, ఇదే కదా?
ఒక రోజు ఒక సంవత్సరం క్లిక్ అంతే. చేయగానే అది కాదట C sir. కాదట జన్మించిన ఒక రోజు ఒక సంవత్సర జీవితం. ఇక్కడ ఒక నెల ఉంది, తప్పు పెట్టాము. అరే తెలిసి కూడా తప్పు పెట్టాము చూసారా. ఓకే రైట్. నెక్స్ట్, జన్మతః వక్రించిన గ్రహం ప్రోగ్రెషన్లో డైరెక్ట్ అయినప్పుడు అది ఏ స్థితి దాటితే నిజమైన విడుదల లభిస్తుంది? చదవండి చదవండి. ఎవరు చదవ 295 చదవండి. డిగ్రీని నెటల్ డిగ్రీ దాటినప్పుడు B B. sir, B. డైనమిక్ వక్రత్వ నియమాల ప్రకారం ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి లగ్నం నుండి 1, 2, 10 లేదా 11 భావాల్లో ఉంటే దానికి ఎన్ని మార్కులు లభిస్తాయి? 295 80 మార్కులు నెక్స్ట్ లభిస్తాయి. నెక్స్ట్ 80. 80 మార్క్స్ వస్తాయి. 80. 295 మీరు Silent. చదవండి, మీరు చదవండి. మీకోసమే Silent quiz ఇది. కొట్టమంటారా? కష్టం సార్. చదివితే నేను చదువుతాను తెలుగు కదా సార్, చదవడం మనం రావట్లేదా? ఇబ్బంది ఉందా? ఇంగ్లీష్ దశానాథుడు మార్చేయండి. మరియు నక్షత్రాధిపతి ఇద్దరు వక్రించినప్పుడు కలిగే ఫలితం ఏమిటి చెప్పండి మేడం. దశానాథుడు మరియు నక్షత్రాధిపతి ఇద్దరు వక్రించినప్పుడు కలిగే ఫలితం ఏమిటి? చెప్పలేను ఇది. సమస్యలు, అనుకోని లాభాలు, C. వాళ్ళతో తీవ్రమైన నష్టాలు. చెప్పలేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి ఈ పనులలో జాప్యం అంటే ఏంటండి అర్థం ఇంగ్లీష్ లో? లేట్ అయింది పనులు అంటే డిలే ఇన్ ద వర్క్. బి అనుకుంటా సార్, ఎందుకంటే రెట్రో ఇంటూ రెట్రో ప్లస్ అయిపోతుంది కదా. అది చెప్పలేం కదా సార్, ఇట్ ఈస్ మెటాఫర్. అది జనరల్ గా అడిగాడులే. ఓకే, దశానాథుడు అనుకోని లాభాలు, పనుల్లో జాప్యం, తీవ్రమైన కాపీ అయినప్పుడేమో అనుకోని లాభాలు ఉంటాయి. ఇది మనకి అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇది. ఓకే, అదే సార్. అనుకోని లాభాలు వాడు అట్లా ఏదే అనుకుంటున్నాడు అంతే, తప్పనుకుంటున్నాడు. ఒక గ్రహం జన్మతః డైరెక్ట్ గా ఉండి ప్రోగ్రెషన్ లో వక్రిస్తే ఏం జరుగుతుంది? అప్పటి వరకు సాఫీగా సాగిన పనులు సడన్ గా బ్రేక్ అవుతాయి. అంటే అది పాపియా శుభుడా అనేది మళ్ళీ లేదు కదా సార్. మెల్లగా వాడు ఆలోచించడం మొదలు పెట్టాడు, అది తెలుస్తుంది. నేను చదువుతానండి కొంచెం సేపు. రాహు లేదా కేతువుతో ఒకే నక్షత్రంలో ఉండడాన్ని నోడ్ అసోసియేషన్ ఏ విధంగా పరిగణిస్తారు? రాహుకేతు ఒకే నక్షత్రంలో ఉండడాన్ని ఏ విధంగా? ప్రతికూలత లేదా వక్రత్వ దోషం కావచ్చు అంతే. పాశ్చాత్య జ్యోతిష్యం ప్రకారం ప్రోగ్రెషన్ సన్ మరియు మూన్ మధ్య సార్ అదేంటి సార్? హార్మోని 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 ఏదో ఉంటే ఏం జరుగుతుంది? హార్మోని ఉంటే ఏం జరుగుతుంది? మనసు మరియు సంకల్పం మధ్య సమతుల్యత ఏర్పడి విజయం లభిస్తుంది. సోల్ అండ్ మైండ్ టుగెదర్. శని గ్రహం వక్రీకరించినప్పుడు డైనమిక్ చార్ట్ లో అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది? ఆన్సర్స్: జన్మదినం నాడే గోచార శని మారినప్పుడు, ప్రతి పౌర్ణమికి, ప్రోగ్రెషన్ లో గ్రహం స్ట్రైట్ అయినప్పుడు. శని గ్రహం వక్రించినప్పుడు డైనమిక్ చార్ట్ లో అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది? ఆప్షన్స్ కరెక్ట్ గా అనిపించట్లేదు. కరెక్ట్ గా ఉన్నాయి ఆప్షన్స్, బరాబర్. ఏ ఇంకా సి అయితే కాదు. నెక్స్ట్ బి గోచార శని మారినప్పుడు సార్. అసలు గోచారం గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం? డి అయితే డి ఇస్ ద లెఫ్ట్ ఓవర్. ప్రోగ్రెషన్ లో గ్రహం స్ట్రైట్ అయినప్పుడు, ప్రోగ్రెషన్ లో డైరెక్ట్ అవ్వాలి కదా. ఓకే, చాలా మీనింగ్ ఉంది. వక్రించిన గ్రహం యొక్క ఫలితం ఎక్సలెంట్ గా ఉండాలంటే ఏం కండిషన్ నెరవేరాలి? వక్రించిన గ్రహం యొక్క ఫలితం ఎక్సలెంట్ గా ఉండాలంటే ఏ కండిషన్ నెరవేరాలి? దశానాథుడు అంటే వాడి ఉద్దేశం గ్రహం అని అర్థమైందా? దశానాథుడు అంటే వాడు దశానాథుడు కాదు, గ్రహం వాడి ఉద్దేశంలో. గ్రహం ప్లస్ నక్షత్రాధిపతి, గ్రహం మరియు ఇద్దరు నక్షత్రాధిపతి వక్రించాలి. అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు వక్రించిన గ్రహం యొక్క ఫలితం బాగా రావాలనుకో, కండిషన్ ఏంటిది? ఆల్రెడీ వక్రించింది కదా, కాబట్టి గ్రహం యొక్క నక్షత్రాలు ఇద్దరు వక్రిస్తే అప్పుడు క్యాన్సిలేషన్ అయిపోతుంది. కాబట్టి క్యాన్సిలేషన్ అయిపోయి ఇప్పుడు 80 మార్క్స్ వస్తాయి కదా, అందుకని.
మైనస్ ఇంటూ మైనస్ ఓకే. ప్లస్ కదా మేడం. అట్లా 10లో 8 కరెక్ట్ చేశారు, 2 తప్పులు పోయాయి. అర్థమైందా? ఏంటిది ఏం తప్పులు చూడొచ్చు? ఒకటి ఆప్షన్ రాంగ్ పెట్టాము, ఒక నెల అని పెట్టాము అంతే, రివ్యూ తెలియక క్విజ్ కాదు. ఇది కరెక్టే, మళ్ళీ చూసుకోవచ్చట. ఇగో ఇది ఫస్ట్ రెండో తప్పు చేసాము. తర్వాత దశానాథుడు అని మనం ఒకటి వచ్చింది చూసారా, ఒకటి మధ్యలో. ఇగో అనుకోని సడన్ లాభాలు దశానాథుడు మైనస్ ఇంటూ మైనస్ గురించి మనం అడిగినప్పుడు గ్రహము నక్షత్రాధిపతి ఇద్దరు వక్రిస్తే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ గురించి వాడు అడిగాడు. అంతే. అలా ఎన్ని కావాలంటే అన్ని క్విజులు చేసుకోవచ్చు. అర్థమైందా? క్విజులు 50, 30 మనం చెప్పచ్చు వాడికి. సోర్స్ కూడా ఏది కావాలో చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ డిలీట్ మాత్రం చేయకండి. సర్లే డిలీట్ చేసినా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు కానీ. బట్ సో అడ్మిన్ యాక్సెస్ ఇచ్చారండి మాకు? అడిగితే ఇస్తాను అని చెప్పా. ఓకే. ఎవరికి కావాలంటే వాళ్ళకి క్విజులు గిజులు కావాలంటే సార్ చేసుకోండి. ఆ డాక్ అయితే యాడ్ చేయండి సార్, మీరు ఇప్పుడు యాక్సెస్ ఎస్ అది యాడ్ చేస్తాను, ఇక్కడ కూడా యాడ్ చేస్తా. లగ్నం డిగ్రీని బట్టి ఎందుకు టైం కరెక్షన్లో వాడుకుంటారా మీరు కూడా? లేదు, నేను ఫస్ట్ ఆ లగ్నం గురించి మాట్లాడుకునేప్పుడు నాకు కూడా నక్షత్రంని బట్టి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకోవడానికి అట్లా. ఓకే, షూర్ డెఫినెట్లీ. నాకు సోఫార్ పుబ్బా ఇంకా మగ రెండే గుర్తున్నాయి, ఎందుకంటే అవి మనం క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నాం. 300 ఉంది కదా ఏ కాబట్టి నక్షత్రం పుబ్బా గురించి గుర్తుంది. ఉన్నాయండి మన దగ్గర ఆల్రెడీ. నక్షత్రానికి ఏం చేసాం, ఇగో ఆర్వీఏ నక్షత్రాస్ అని ఇంకోటి చేసాం, ఎల్ఎం ఉన్నది. దీనిలో అడిగితే చెప్తుంది. మొన్న పిక్చర్స్ తోని అట్లా చేసుకున్నాము. అట్లా కాదు సార్, ఇప్పుడు మీరు లగ్నం, ఇప్పుడు మీరు మొన్న సింహంలో మూడిటికి మీరు డిఫరెన్సెస్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా. మగ ఓకే, అయితే ఇట్లా ఈగోయిస్టిక్ అదే ఉంటారు. అవన్నీ దీనిలో ఉన్నాయి, ఈ బుక్ లో ఉన్నాయి. ఓకే. టెల్ మీ అబౌట్ శ్రవణ నక్షత్ర అనుకో చెప్తుంది అది. ఒక నిమిషం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. ఓకే, ఇంకా ఎలా అయింది? బాగుందా ఈరోజు? కాతే బాగుంది సార్. రెండే సెలబ్రిటీ చాట్లు వచ్చాయి అంతే. ఇంకొకటి నిన్న చెప్పుకున్నా అవి కూడా డౌట్ రాలేదు కాబట్టి ఈరోజు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఓకే ఇంకా దట్స్ ఆల్ ఫర్ ద డేనా? రిజల్ట్ రాగానే వెళ్ళిపోదాం. ఎల్ఎంలో కేపీ డౌట్స్ ఏమైనా క్లియర్ అవుతాయి సార్? కేపీ డౌట్స్ పెట్టుకుంటే క్లియర్ అవుతాయి, ఏమున్నది. అంటే మరి ఇప్పుడు అడుగుతా కొన్ని చెప్తుంది, అది రాంగే కావచ్చు. అట్లా నేను చెప్పలేను రైటా రాంగ్, అది ఏం చెప్తా ఉందో చూడాలి. శ్రవణ నక్షత్రం గురించి చెప్తున్నాడు. ప్రధాన లక్షణాలు: వినే ఓపిక. శ్రవణం అంటే వినడం అని అర్థం. ఈ నక్షత్ర భావంలో ఎదుటి వాళ్ళు చెప్పి చాలా ఓపికగా నిగ్రహంతో వినగలరు. వీరు మంచి శ్రోతలుగా పేరు తెచ్చుకుంటారు, అంటే వినేటోళ్ళు. ఓకే. లోకజ్ఞానం, అబ్జర్వేషన్, రియలిస్టిక్ విజ్డమ్. మకర రాశి శని ప్రభావం వల్ల వీరికి లోకజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ముందు చూపు, ఆలోచించడం, సమాజాన్ని నిశ్చితంగా గమనించడం, ఎదుటివాడి మనస్తత్వాన్ని చాలా సులభంగా అంచనా వేయడం సైకలాజికల్ వీరి ప్రధాన బలాలు. విద్య మరియు చతురత, ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల వీరికి చదువు, వివిధ సబ్జెక్టులపై అవగాహన, జ్ఞానాన్ని సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. పుట్టివాడు గట్టివాడు. ఈ నక్షత్రం అదే విష్ణుమూర్తి వామన అవతారానికి కనెక్ట్ అయి ఉండడం వల్ల జాతకంలో గ్రహస్థితిని బట్టి, ముఖ్యంగా లగ్నంలో ఉన్న గ్రహాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల కంటే వీరు కాస్త తక్కువ హైట్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే లోకోక్తి ప్రకారం వీరిని పొట్టివాడు గట్టివాడని పిలుస్తారు. వృత్తిపరమైన అవకాశాలు. శ్రవణం వినడం కాబట్టి కమ్యూనికేషన్తో ముడిపడి ఉండడం వల్ల క్రింద మీడియా, జర్నలిజం, టీవీ, ఎదుటివాడు చెప్పే విషయాలను గ్రహించి వార్తలు ప్రచురించడం లేదా సమాచారాన్ని పబ్లిసిటీ చేయడం, మీడియా, పబ్లిక్ రిలేషన్స్, టీవీ వంటి రంగాల్లో బాగా సక్సెస్ అవుతారు. మార్కెటింగ్ అండ్ టీచింగ్. ప్రసంగ నైపుణ్యం ఉండడం వల్ల మార్కెటింగ్ రంగంలో, బోధనా రంగం, టీచింగ్ అండ్ ట్రైనింగ్, కౌన్సిలింగ్ అద్భుతంగా రాణించగలదు. పురాణ గాథలు. బాగుంది కదా, రాశాడు. సార్ మనము ఈ క్వాలిటీస్ చూసుకున్నప్పుడు లగ్న నక్షత్రం బేస్ చేసి చెప్తాము, మామూలుగా మన మూన్ ఎక్కడ ఉంటది అట్లా అవును, ఇప్పుడు లగ్న నక్షత్రం శవరానికి ఇవి డిఫాల్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. వేర్ ద మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఈజ్ పొజిటెడ్ ఇన్ సెకండ్ కదా. కాబట్టి ఇప్పుడు దీని క్వాలిటీస్ కూడా కంబైన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మూన్ అల్టిమేట్లీ ఇన్ ద రాహు నక్షత్రం కాబట్టి ఇది కూడా సరస్వతి దేవి అనుగ్రహం నక్షత్రం కదా, వాయు నక్షత్రం కాబట్టి దే వాంట్ టు డూ ద స్పీడ్. తర్వాత సెకండ్ కనెక్ట్ అయింది కదా రాహు కాబట్టి, నువ్వు ఒకటే అమ్మాయి కాబట్టి నువ్వు ఒకటే చేస్తావని చెప్పలేమమ్మా, సిచ్యువేషన్ బట్టి రకరకాలు చేసేదానికి అవకాశం ఉంది, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉండే అవకాశం ఉంది.
నువ్వు ఒకే దానిలో స్టెబిలిటీగా ఉండడానికి కూడా నీకు నచ్చదు, మారాలనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు మనకారకుడు దశమంలో ఉన్నాడు కాబట్టి, అండ్ 7th లార్డ్ 10th కనెక్ట్ అయ్యాడు కాబట్టి బిజినెస్ ఇట్లా ఉండే అవకాశం, ఇంట్రెస్ట్లు ఉంటాయి. అండ్ దాని తోడు మళ్ళీ 2nd కనెక్ట్ అయింది కాబట్టి మీ 7th లార్డ్ కాబట్టి మీ హస్బెండ్ కెరియర్కి సపోర్టివ్గా చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఇట్లా మనం అల్లుకోవడమే. దానికి మళ్ళీ దశాభుక్తులు వచ్చేదాన్ని బట్టి, ఆ టైం ఉపయోగించేదాన్ని బట్టి, మిగిలిన వాటిని బట్టి కనెక్ట్. అంటే ఈ నేటివ్ నిజంగానే పొట్టిగా ఉంటారు. ఓకే, కానీ నా దగ్గర వేరే చార్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లగ్నం అక్కడ లేదు, కానీ వాళ్ళ మూన్ అక్కడ శ్రవణంలో ఉంది. వాళ్ళకి కూడా అట్లా చెప్పచ్చా మీరు పొట్టిగా ఉండే ఛాన్స్ ఉంది అని అట్లా? అలా అలా పక్కాగా చెప్పలేము. ఆ శ్రవణంలో ఉన్నా కూడా లగ్న నక్షత్రం కదా ఇంపార్టెంట్. అదే అడుగుతున్నా. లగ్న నక్షత్రం ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా ఫర్ లగ్న నక్షత్రం ఇస్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. చూడండి మన అందరి చార్ట్లలోనూ లగ్న నక్షత్రం ఎట్లా ఉన్నాయి, క్రేజీగా లేదా? సెలబ్రిటీ చార్ట్స్ చూసినప్పుడు లగ్న నక్షత్రాధిపతికి వక్రత్వం పట్టడం కానీ, లేదంటే ఎగ్జాల్ట్ అయిపోవడం కానీ, లేదంటే సిగ్నిఫికెంట్ గా యోగకారకుడితో కలిసి ఉండడం కానీ మినిమం గ్యారంటీ సూచించేస్తుందా? ఈ నేటివ్ కూడా మంచిగానే ఉంది, ధనయోగానికి కనెక్ట్ అయింది కాబట్టి డబ్బులు బాగానే ఉంటాయి అనమాట. అర్థమైందా? మిగిలిన విషయాలు ఉన్నా కూడా డబ్బులు వర్కౌట్ అయిపోతాయి. అది కాదు సార్, వాళ్ళందరికీ ఇది లగ్న నక్షత్రం అంతా వీనస్ కట్టే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి పట్టింది. అవన్నీ అందుకే కదా వాళ్ళు అంత ముందు ఉన్నారు. అన్ని రకాలుగా కుదిరింది కాబట్టి వాళ్ళకి కుదిరింది. నాకు చిన్నప్పుడే అయిపోయింది. ఏం చేద్దాం అని నాకు కూడా చిన్నప్పుడే అయిపోయింది. చిన్నప్పుడే అయిపోయింది. ఫీల్ అవ్వద్దు, మనకు కూడా ఛాన్స్ వస్తుంది. ఎప్పుడో వచ్చినప్పుడు తీసుకుందాం, వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే మనం. ఏమైపోయింది సార్? శుక్రమహర్దశలు మనకు కూడా ఛాన్స్ వస్తుందండి 97 సంవత్సరంలో 90, 120, 130 ఎప్పుడైనా రాబోతే అది డిపెండ్ అవుతుంది కదా చార్ట్ లో వీనస్ పాజిటివా నెగిటివా దాన్ని బట్టి. ఆయనకి ఈ రోజు వీనస్ కూర్చున్నాడు పైన, అర్థమైందా? సో కాబట్టి ఆయన అంతా వీనస్ మూడ్ లో ఉన్నాడు. అట్లా అది జనరిక్. సార్ LMKP డౌట్స్ ఒకటి ఏదైనా భావానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రాబ్లం చెప్తే ఆ భావాలు చెప్తుంది, ఒకసారి చూడండి సార్. చెప్తుంది. అది మెయిన్ ఎల్లం ఉంది కదా, ఇంకో ఎల్లం. ఏం కావాలి మీకు? ప్రాబ్లం ఏం ప్రాబ్లం? రన్ RBA_master. ఏం అడగాలి? మనకు ప్లాట్ రిజిస్ట్రేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్, అది దాని గురించి. ప్లాట్ రిజిస్ట్రేషన్ భావాస్ ఏంటి అని అడుగుతున్నాం మనం. చెప్తుంది ఏముంటుంది 4-11 అదే కదా, అదే అది చెప్పాలి. 4, 4, 6, 11 చెప్తుంది. ప్రాబ్లం అంటే మళ్ళీ గొడవ అంటే వేరే. ఇప్పుడు మనం ప్రాబ్లం అని చెప్పలేదు దానికి, జస్ట్ ప్లాట్ రిజిస్ట్రేషన్ భావాస్ ఏంటో అడిగాం అంతే. నిన్న చెప్పాం కదా 6-11. ఫస్ట్ వాడు ఆ గొడవ నుంచి విన్ అవ్వాలంటే 6-11 రావాలి. ఆ గొడవ ఏందో క్లారిటీ వస్తే కదా రిజిస్ట్రేషన్ దాకా పోయేది. అప్పుడు 6-11 చూడాలి. 2-6-11 అదే సార్ మీరు చెప్పింది 2-6-11 చెప్పారు అంతే. 2-6-11 గొడవ విన్ అయితే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. అర్థమైందా? ఆ జాతకుడి చాట్లో ఎక్కడో 4th భావం ఏదో ఇష్యూ ఉంటుంది, దశలో ఇష్యూ ఉంటుంది, అన్ని ఉంటాయి అన్నమాట. అందుకనే సార్ మీరు ఒక్క ప్రశ్నే చెప్పరు, చార్ట్ చూస్తేనే గానీ జన్మ ఎందుకు అంటే మనల్ని మనం ఎవ్రీడే ఫూల్ చేయించుకుంటున్నట్టు అనమాట. అర్థమైందా? చెప్పేవాళ్ళు చెప్తారు, నేను కాదనట్లే. అది వాళ్ళకున్న జ్ఞానం ఎక్కువ ఉన్నది, మనకి ఇష్టం వాళ్ళు. ఎస్, వాళ్ళకి ఎక్కువ ఉన్నది, మనకు తక్కువ ఉన్నది అంతే. సరే, నచ్చిందా ఈరోజు? నచ్చిందా అని ఎక్కువ సార్లు అడగద్దట. నచ్చింది అదే చూసా. ఊరికే నచ్చిందా ఎందుకు అడుగుతానా అంటే 10 minutes ఉంటే ఈ చార్ట్ పూర్తి చేస్తారా? మీరే చేయాలి, నేనేం చేయాలి? బాగుందండి ఈ చార్ట్, చూడండి మంచి లెర్నింగ్ ఈ చార్ట్. ఇప్పుడు ఆమె వ్యాపారం చేస్తుందా బిజినెస్ చేస్తుందా అడిగిరా? అది కదా ఇంకేవో అడుగుతానంటే వ్యాపారమా ఉద్యోగమా అడిగిరు కదా. ఉద్యోగం చేస్తుంది, ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది కానీ డిఫరెంట్ ఫీల్డ్ లో వచ్చింది, మారాలా వద్దా అనేది ఆమె కన్ఫ్యూజన్. చెప్పేస్తారు మన దగ్గర పిల్లలందరూ చెప్పేస్తారు, దీనిలో ఉట్టిగానే చెప్పేస్తారు, అసలు నేను అడగకుండానే చెప్పేస్తారు. సో ఈమె చదువుకుంది డెంటల్ అన్నమాట, కానీ వర్క్ చేస్తుంది సమ్ ఆటోమొబైల్ చిప్ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఆమెకు డెంటల్ లో ఆపర్చునిటీ వచ్చింది. ఆమె డౌట్ ఏంటంటే నేను మారాలా, ఉన్న దాంట్లో ఉండిపోవాలా అనేది క్వశ్చన్. సో మీరు చదువుకున్న దాంట్లోకి వెళ్తేనే బెటర్ అని
నేను అట్లా చెప్పిన అంత చదువుకొని ఆ ఫీల్డ్ లో చేయకుండా అంటే ఇంకెక్కడ చేస్తారు. ఏమీ చూడకుండా డైరెక్ట్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఆ శని స్కోర్ చూస్తే 158 ఉంది, అంటే రెట్రో స్కోర్. గుప్తి స్కోర్ ఏమో రెడ్ లో ఉంది. పేస్ అయి తీసుకుంటే డెసిషన్ తీసుకోకపోవడంలోనే గెయిన్ ఉంది అనుకోవచ్చు. టైం కూడా ఫేవరబుల్ గా లేదనుకొని, భుక్తి కూడా లేదనుకొని అని అనుకోవచ్చు. చతుర్థాధిపతి ప్లస్ చతుర్థ లాభాధిపతి అయిన సార్ మేము ఇట్లా చెప్పాలి సార్, మాకు అట్లా రావట్లేదు చూడండి. 2950 అది తప్పో రైటో తెలియదు, కాన్ఫిడెంట్ గా అయితే చెప్తాను నేను. ప్రాబ్లం కాన్ఫిడెంట్ గా తప్పైన రైట్ అనే చెప్తాం అంతే. కాన్ఫిడెన్స్ సింపుల్ అండి. మెర్క్యూరీకి అక్కడ మార్కులు లేవు కదా. ఓకే, మీరు ఎక్కువ చూడొద్దు. మెర్క్యూరీకి మార్కులు ఉన్నాయి లేవా? మెర్క్యూరీకి మార్క్స్ అప్ డౌన్ మారుతా ఉన్నాయి. మార్తా కాదు, ఇక్కడ score ఇప్పుడు ఎలా చూడండి. ఉంది? గురుగారు ఇప్పుడు ఎలా ఇక్కడ ఉంది? బాగాలేదు, ఇక్కడ బాగాలేదు ఇది score. వీనస్ నక్షత్రంలో ఉంది. వీనస్. ఇక్కడ 38 ఉంది స్కోర్. మరి అంటే మిస్టేక్ అప్డేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. చేసుకుంటేనే ఉన్నది చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. 2027 వరకు ఆ, అది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ బాగుంది మీరు అంటే చార్ట్ తో డెసిషన్ చెప్పకండి ఫస్టే. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఆ 3 కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ చార్ట్ అనలైజ్ చేసి పెడదాం. అర్థమైందా? ఓకే, మీరు ఆ 3 కాన్సెప్ట్స్ నెక్స్ట్ 2 weeks లో రఫ్ అండ్ టఫ్ లాగా ప్రాక్టీస్ చేసేస్తే తర్వాత ఉట్టిగా అసలు నన్ను అడిగే పని లేదు, మీరే చెప్తారు. అప్రోచ్ నేను చెప్తాను, సరేనా? ఓకే సార్. అంటే మేబీ నేను కొంచెం ముందే అనాలజీ పెట్టుకుంటా. నేను అంటే హౌ టు హ్యాండిల్ ద కేస్ అనేది నేను పెట్టుకుంటా. నేను దాంతో పోతా ఫస్ట్. నా రోడ్ మ్యాప్ నాకు ఉన్నది. ఓకే, సో మేము కూడా ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఎస్, రోడ్ మ్యాప్ వేసుకోవాలి. దానికి ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ వచ్చాయి అనుకో, అప్పుడు రోడ్ మ్యాప్ లో వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. కాన్సెప్టే తెలియలేదు మనకి. కాన్సెప్ట్ అంటే వెహికలే లేదన్నప్పుడు రోడ్ మ్యాప్ తెలిసినా ఎప్పుడు పోతాం? అదే కరెక్ట్ సార్, అందుకే ఆగిపోతున్నాం. ఇదిగోండి భావాలు తీసుకొచ్చిందండి. ఆస్తి ప్రాప్తి నియమం 4-11 కేపీ ప్రకారం 4 కస్పల్ సబ్లాట్ బలంగా ఉండాలి. చూసిందా? అసలు నేను ఏం చెప్పానంటే కేపీ అని చెప్పలేదు. అదే సార్ వస్తుంది, అందుకే అడిగిన. చెప్పకుండానే కేపీ భావాలు తీసుకొచ్చాడు. 4-11 తీసుకొచ్చాడు. ఆస్తి పెట్టుబడి 12వ భావం, ద్వితీయ భావం, ఆర్థికంలో 4-11. ఓకేనా? అదే వస్తుంది సార్, మరి అందుకే అడిగిన. కొంచెం చిన్న డౌట్స్. గుడ్ చేసుకోండి, ఏముంది వాడుకోండి. ఓకే, దట్స్ ఆల్. సార్ మాకు ఒక సెషన్ కదా, అది నెక్స్ట్ వీకా? ఏంటిది అది? ప్రాక్టీస్ సెషన్ నెక్స్ట్ వీకా? ఎస్, నేనేమంటున్నానంటే సాటర్డే రోజు 4 సెలబ్రిటీ చాట్లు చేద్దాం. సండే రోజు కూడా 2 సెలబ్రిటీ చాట్లు చేద్దాం. చేసిన తర్వాత ఇంకో గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు ప్రాక్టీస్ చేద్దాం. ఇది నా ఐడియా. ప్రాక్టీస్ సాటర్డేకే పెట్టండి సార్. లేదు, సండేకి పెడతాం కదా. వద్దు సార్ ప్లీజ్, సండే అప్పుడప్పుడు నేను డుమ్మా కొడతాను మళ్ళీ. అది మీ ప్రాబ్లం. ఇది మరీ బాగుంది. మీరు రానంటారు ఎలా అండి ఇది? మీరు సండే 4 సెలబ్రిటీ చాట్స్ చేయండి, సాటర్డే 2 కాదండి. ఏమైతాం, నేను నా ప్రాబ్లం కూడా చెప్తాను. మీరు జెన్యూన్ అయితే ఓటేయండి. సాటర్డే రోజు నేను ఏమీ క్లాస్ పెట్టుకోలేదు. సండే రోజు ఒక క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ నడుస్తుంది కాబట్టి సండే రోజు ఆ క్లాస్ అయ్యాక ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. దాని తర్వాత మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. అవునా? కాబట్టి మళ్ళా 4 చాట్లు చేయాలని అంటే పోతుంది. మీకు ఎంతసేపు సార్? మీరు 15 minutes లో ర్యాప్ అప్ చేసేస్తున్నారు. ప్రాబ్లం అది కాదు, గొంతుది కదా ప్రాబ్లం. కొంచెం చూడండి, హ్యూమన్ కదా నేను, బ్రెయిన్ తో కాదు పని. అది మిషన్ అయితే ఏముంది, అసలు క్లాడ్ లాగా కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నమాట ముందుకి. అది సో సండే రోజు 4 చెప్దాము. సాటర్డే రోజు 4 చెప్దాము. సండే రోజు 2 లేదా 1 చెప్పినా పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను. ఓకే, సో నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, నోట్బుక్ ఇస్తారా అండి? యాక్సెస్ ష్యూర్ అండి. వాళ్ళకి ఇస్తాను. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇద్దాం. హ్యాండ్స్ రైజ్ చేయాలా సార్? ఏం చేస్తా, హ్యాండ్ రైజ్ చేయాలి, ఉండాలి నాతో. సరే, నమస్తే అండి. నెక్స్ట్ వీక్ కలుద్దాము. మేము అలా క్లాస్ రిలీజ్ అవ్వట్లేదని అనుకోకండి. ఏదో పేరు పెట్టి రిలీజ్ చేస్తా ఉంటాం, కానీ ఆ సెలబ్రిటీ చార్ట్సే క్లాసెస్ అనమాట ఇవి. థ్యాంక్ యూ.